ఈ నెల 12వ తారీఖున స్మైల్ డీజీ స్కూల్లో విద్యార్థి సంఘాలు యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి గొడవలో అనేక వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరగబోతుంది, అసలు విద్యార్థి సంఘాలు దేని గురించి నిర్వహించబడుతున్నాయి, విద్యార్థి సంఘాల నిర్వహణ ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, మొన్న జరిగినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల బంద్ దేనికి సంకేతంగా మారబోతుంది, అసలు విద్యా సంస్థలు విద్యార్థి సంఘాల నేతలు సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థుల భవిష్యత్తుకు ఒక నాంది పలుకుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరకెక్కుతున్నటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి సంఘటన రెండు వర్గాల్లో కూడా ఒక పరస్పర విభేదాలు తీసుకొస్తున్నాయి. దీనిపై కూడా సమాజం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ ఆశాకిరణాలుగా నిర్వహింపబడేటువంటి విద్యార్థి సంఘాలు రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎటువంటి వైపు దారి తీస్తుందన్నటువంటి విషయాలు కూడా ఆర్టీవీ ఆలోచిస్తుంది. అందు గురించే ఎక్స్క్లూజివ్గా బాధిత విద్యార్థి సంఘాల నాయకులైనటువంటి పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకుడు గుర్రం అజయ్, మర్రి మహేష్లు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన దేనికి పురికొల్పింది, ఒక భౌతిక దాడులకు పరస్పరం పాల్పడడం దేని కారణం వల్ల జరిగింది, ఒకసారి మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి గుర్రం అజయ్ మనతో ఉన్నారు. తను పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో మనం మాట్లాడదాం. అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంది, ఇక్కడ కేసుల వైపు వెళ్ళిన తర్వాత అసలు ప్రభుత్వం కూడా దీనిపై చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అజయ్, ఇప్పటి వరకు చూసినట్టయితే విద్యార్థి సంఘాలు అనేవి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక మెయిన్ స్టేజ్గా కూడా అభివర్ణిస్తున్నారు. విద్యార్థి సంఘాలు లేకపోతే విద్యార్థుల హక్కులను కూడా సాధించేటువంటి క్రమం కూడా జరగకపోయేది. ఎన్నో విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రతి విద్యార్థి సమస్యల మీద స్పందించడం వల్లనే ఒక పురోగతి అనేది నిలబడుతుందన్నది వాస్తవం. కానీ దాని వెనుక కూడా మరొక ఆలోచనలు వినిపిస్తున్నాయి. వసూల దందాలకు విద్యార్థి సంఘాలు పాల్పడడం వల్లనే తాము ఇలా మాట్లాడడం జరిగింది, ఇలా దాడి చేయడం జరిగింది అన్నారు. మాపై దాడి చేసిన తర్వాత కూడా మేము అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేశామని చెప్పి మొన్న జరిగినటువంటి కలెక్టర్ గారికి అలాగే సిపి గారికి కూడా వినతి పత్రం ఇచ్చారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజు జరిగినటువంటి విషయం మీరు మీ మాటలో చెప్పండి. మొదటగా పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించబోతున్నాము. అదే క్రమంలో ప్రచార కార్యక్రమంలో భాగంగానే స్మైలీ డీజీ స్కూల్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని కలవడం జరిగింది. మీ యొక్క చైర్మన్ కలవాలి మేడం, తనతో మాట్లాడాలి, మా ఆర్గనైజేషన్ యొక్క మహాసభలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన కరపత్రాలు ఇవనేసి మా విజిటింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మాట్లాడుతున్న సందర్భంలో మా కరెస్పాండెంట్ యొక్క నెంబర్ లేదు, తను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు అని మాట్లాడడం వల్ల, మీరు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు కదా, మీకు తన గురించి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎందుకు ఉంటుంది మేడం అనేసి మేము కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మా యొక్క ప్రిన్సిపాల్ మేడం ఉంది, ఇస్తే మాట్లాడతామనే క్రమంలోనే మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సందర్భంలో మేము మాట్లాడుతుంటే, మేము బ్రోచర్ అన్ని ఇవ్వండి మేడం, బ్రోచర్ ఇస్తే కరెస్పాండెంట్ నెంబర్ దాని మీద ఉంటుంది కానీ, అంటే మాకు బ్రోచర్లు లేవు, మా ఇన్స్టిట్యూషన్ బ్రోచర్లు వాడము, మాది అది ప్రచార కార్యక్రమంలోనే ఈ ఇయర్ స్టార్టింగ్లోనే కంప్లీట్ అయిపోయినాయి అనేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తి రాశిగా వెనకాల నుంచి వచ్చేసి మా యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన మహేష్ను, మీరు బయటికి వెళ్ళిపోండి, మీ ఫేక్ సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇట్లా అనేసి మాట్లాడుకుంటూ ప్రజా సంఘాలుగా ఉన్న మేము, విద్యార్థి సంఘాలుగా ఉన్న మేము, ఐడెంటిఫై ఉన్న సంఘాలు మేము, మీరు ఐడెంటిఫై లేని సంఘాలు, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అనేసి ఫోటోలు కూడా తీయడం జరిగింది. సార్ మీరు కూర్చొని సార్, కూర్చొని మాట్లాడండి సార్ అని అన్న కూడా వినకుండా మీరు వెళ్ళిపోవాలనేసి మహేష్ మీద చేసి నెట్టడం కూడా జరిగింది. మా మహేష్ కూడా మేమైతే కరపత్రం ఇచ్చారో సీసీ ఫుటేజ్లో చూసినా కూడా కనబడుతుంది, మేము ఏదైతే కరపత్రం ఇచ్చారో ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు ఆ టేబుల్ మీద మా కరపత్రం తీస్తున్న సందర్భంలో వీళ్ళు దాడికి పాల్పడడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఏంద్రా మీరు అది అని మాట్లాడుతున్న సందర్భంలో, సార్ ఏం మాట్లాడుతున్నారు, మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, మీరు ఒక విద్యా వ్యవస్థలో ఉన్నారు, మేము కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ము, అట్లా మాట్లాడకండి సార్ అని అంటే, నువ్వెవరు నీ అమ్మ లంజ కొడుక అన్న సందర్భంలో నేను చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో కూడా ఆ శ్రీనివాస్ వర్మ కూడా మా మీద కూర్చుతోని, అదే మీద ట్రైపాడ్తోని, స్టీల్ రాడ్తోని కూడా మా మీద దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ని తనే ధ్వంసం చేసుకొని ఈరోజు ఫేక్ మాటలను ఇలా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని కూడా విద్యా వ్యవస్థలో ఉన్న యజమానులు కూడా మీరు క్లియర్ కట్గా ఆ వీడియోను చూసి, తను నన్ను దూషించడం వలన నేను ఒక కింది స్థాయిలో ఉన్న ఎస్టీ
కులాలకు సంబంధించిన ఎస్టీ తోటి కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నా గురించే తనకు కూడా అన్ని పూర్తి స్థాయిలో తెలుసు. నేను 17 సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుర్రమాజీ నేను ఎక్కడ చదువుకున్నాను అనేది చెప్తా ఉన్నారు, నేను ఏం చేస్తున్నాను అనేది చెప్తా ఉన్నారు, మాది ఎక్కడ అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తులు కూడా మా క్యాస్ట్ మా వ్యక్తిగతంగా మా అన్ని కూడా తెలిసి కూడా ఇలా తెలియలేదు అనేసి ఇలా బొంకుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యజమానులు కూడా, విద్యా సంస్థల యజమానులు కూడా ఆ వీడియోను పూర్తి స్థాయిలో చూసి తను మనల్ని మన మనోభావాలను దెబ్బతీయడం కోసమే మాట్లాడిన సందర్భంలోనే ఆ తప్పు జరగడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కూడా దృష్టిలో చూసుకొని మన విద్యార్థి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలవాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కానీ, స్కాలర్షిప్ల మీద కానీ అన్ని రకాల విధాలుగా మేము కూడా ఉద్యమాలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ మీద చేయాలి అనేది కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ విధంగా కూడా మేము చేయగలిగినాం. ఇలాంటి ఐడెంటిఫై ఉన్న విద్యార్థి సంఘాలను ఇలా భ్రష్టుపరచడం కోసం మాత్రమే ఇది చేస్తున్న కుట్ర అనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు పీడిఎస్యు అనేది ఆల్రెడీ రికగ్నైజ్డ్ సంస్థ. 50 ఏళ్ళ అర్ధశత దిన ఉత్సవాలు కూడా లాస్ట్ ఇయరే చేశారు. అట్లాంటప్పుడు ఈ స్కూల్ యాజమాన్యాలకు కూడా మీకు తెలియదా వీళ్ళకి? ఎందుకంటే రికగ్నైజ్డ్ యూనియన్ అని చెప్పి రికగ్నైజ్డ్ విద్యార్థి ఆర్గనైజేషన్ తెలియదా వాళ్ళకి? మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అని అంటే ఆర్గనైజేషన్లలో మేము ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులమే. గుర్రం అజయ్ అన్న, మర్రి మహేష్ అన్న కూడా ఇక్కడ తెలుసు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా తెలుసు. మాకు తెలుసు కాబట్టి నేను ఇంతపై చెప్పాను. బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన ఒక వరంగల్ కలెక్టర్ ఆఫీస్కి ముందట ధర్నా చేయడం కోసం కూడా మేము తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కూడా వాళ్ళు మాకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదే విద్యా వ్యవస్థలో ఉన్న యజమానులను కూడా మీరు ఒకసారి అడిగినా కూడా వాళ్ళు క్లుప్తంగా కూడా మీకు విషయం కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే విద్యార్థి సంఘాల యొక్క ఆలోచనలు ఏ వైపు వెళ్తున్నాయి అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మొన్నటి సంఘటనతో వీలులోకి వచ్చింది. దీనిపై కూడా మీ పీడిఎస్ రాష్ట్ర కమిటీ కూడా స్పందించింది. మిగిలిన విద్యార్థి సంఘాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి బ్లేమ్ అయిన తర్వాత మిగిలిన ఎన్ని మంచి యాక్టివిటీస్ చేసినా కానీ అదే షాడో పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు? మరి యాజమాన్యాలతో ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటున్నాయా? లేకపోతే దీన్ని ఇప్పుడు వాళ్ళ మిస్యూజ్ ఎవరిదైనా సరే ఒక మెసేజ్ అయితే బయటికి వెళ్ళింది, విద్యార్థి సంఘాల నాయకులు వసూల దందాలకే పాల్పడుతున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో ఎదుర్కొంటున్నామని చెప్పి చాలా మేనేజ్మెంట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మరి ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు? అసలే ఇక్కడ రాష్ట్ర మహాసభలు మొన్న జరిగాయి, అర్ధశతాబ్ది ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఇది ఒక మంచి అచీవ్మెంట్కు ముందు ఒక అంటే దుశ్చర్యగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు మరి? పీడిఎస్ అనేది 50 సంవత్సరాల ఒక చరిత్ర ఉన్న ఆర్గనైజేషన్. జార్జి రెడ్డి, జంపాల, చెరాలు, సాంబయ్య, రంగవల్లి, స్నేహలత లాంటి ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం ఈ సమాజం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఒక విద్యార్థి సంఘంలో ఉన్న చరిత్ర మాకు ఉంది. దీన్ని బేస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు దూషించడం ద్వారానే మేము దాడికి కూడా దిగడం కూడా జరిగింది. అంటే దాడి అంటే మనల్ని మన భావాలను దెబ్బతీయడం అనేది అది సరైనది కాదు. ఎందుకనంటే ఆయన ఒక యజమాని కూడా అదే ఏ విద్యార్థి సంఘాలతోనే ఎట్లా మమేకం కావాలి, ఏ విద్యార్థి సంఘాలకు ఎటువంటి రెస్పాండ్ చేయాలి అనేది కూడా ఆయన తెలిసి ఉండాలి. అలా లేకుండా ఒక రౌడీ బిహేవియర్తోనే తను ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటిదని అంటే ఈ యజమాన్యాలకు కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం అని అంటే ఒక చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం. ఈ 50 సంవత్సరాలలో ఇలాంటి సంఘటన కూడా ఎక్కడ జరగలే. ఇలాంటి సంఘటన కూడా ఏ విద్యా వ్యవస్థ యజమానులు కూడా ప్రవర్తించిన దాఖలు కూడా ఎక్కడ కూడా లేవు. తన యొక్క ఏదో ఉద్దేశంతో మమ్మల్ని చేయాలి, ఇది మా సభలను కూడా భంగం చేయాలన్న ఒక ప్లాన్తోనే కూడా చేసిన అవకాశం కూడా ఉంటుంది అనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, మరి మహేష్ మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి అచీవ్మెంట్ అయితే జరుగుతుంది. రాష్ట్ర మహాసభలు జరిగాయి, అలాగే ఇప్పుడు 23వ మహాసభలు జరగబోతున్నాయి. ఇదన్నిటికీ కూడా వరంగల్ అనేది ఒక చైతన్యానికి కేంద్రంగా ఉంటుంది. ఎక్కడ సభలు జరిగినా వరంగల్లో సభ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాంటి 23వ మహాసభలు జరగడానికే ఇట్లాంటి పీడిఎస్యు ఒక నాయకత్వం మీద కూడా కొన్ని అబండాలు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎట్లాంటి పరిస్థితులు దీనికి తెరతీశాయి? ఇప్పుడు విద్యార్థి సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి మీరు ఎట్లాంటి యాజమాన్యాలకు సంబంధించి ఎట్లాంటి సమన్వయం చేసుకోబోతున్నారు? దీన్ని మేము తెలియజేసింది ఏంటనగా పీడిఎస్యు 50 సంవత్సరాలు గత సంవత్సరమే పూర్తి చేసుకుంది. జాజిరెడ్డి, జంపాల, రంగవల్లక్క, స్నేహలతక్క, కులశంకర్ అన్న ఇలాంటి 10ల సంఖ్యలో ఎంతోమంది విద్యార్థులు, ఈ విప్లవ విద్యార్థులకు న్యాయమైన విద్య అందాలని చెప్పేసి
వాళ్ళు ఉన్నటువంటి అసమర్థలు పోవాలని చెప్పేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర పీడిఎస్కు ఉంది. అంతేకాకుండా ఎంతోమంది నిర్బంధాలు ఎదుర్కొని వాళ్ళ కుటుంబాలకు దూరమై రక్తబంధం కంటే వర్గబంధమే గొప్పదని చెప్పేసి ఈ పీడిఎస్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటా మా ఉద్యోగాలు మా యొక్క స్వలాభాలు మేము అన్నీ మానేసి మేము సమాజం కోసమే పాటుపడుతూ సమాజంలో మేము జీవిస్తూ ఉంటున్నటువంటి మా పీడిఎస్యు ఏదైతుందో ఇప్పటి వరకు మా పీడిఎస్యు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించింది మా పీడిఎస్యు. సీఎం ఇల్లు ముట్టడించింది మా పీడిఎస్యు. మంత్రి వల్ల ఇల్లు ముట్టడించింది మా పీడిఎస్యు. హెచ్ఈసీ భూములలో కబ్జా జరుగుతున్న క్రమంలో హెచ్ఈసీ భూములను కాపాడినటువంటి ఇది మా పీడిఎస్యు. సెక్రటరీ భవన్ ముట్టడి పెట్టింది మా పీడిఎస్యు. యూనివర్సిటీ భూములలో కాపాడుకోవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటిది మా పీడిఎస్యు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏసైతే ఉందో ఈ స్కూళ్ళకు బిల్లులు రావాలని చెప్పేసి ఫైట్ చేసింది మేము. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టినటువంటిది మా పీడిఎస్యు. ఇలాంటి పీడిఎస్యు మీద ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఈ పీడిఎస్యు మీద సుదీర్ఘకాలం సమసమాజ స్థాపననే అందరికి సమానమైన విద్య అందాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి ఈ పీడిఎస్యు మీద మీరు ఈ దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళ మీద ఈ అక్రమాల కేసు పెట్టడం, మా పీడిఎస్యు మేమైతే ఉన్నామో మా మీద అక్రమాల కేసు పెట్టడం ఈ సిగ్గు చెట్టు. మీరు ఏదైతే ఉన్నారో మీరు బంధు పిలుపు కానీ మా మీద కేసు పెట్టే ముందు కానీ ఈ వడుప్స కానీ ట్రస్మా కానీ కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే మన ఇంటర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ సంఘం కానీ మీరు పూర్తి వీడియో చూశాక వాళ్ళన్న ఆ లంజోడు కానే మాట ఏదైతుందో అది చూసాక అన్న ఊటాగా వచ్చి మా మీద చెయ్యడం బయటికి వెళ్ళానని చెప్పేసి గల్లబట్టడానికి ప్రయత్నించినటువంటి ఆ ఒక దృశ్యాన్ని చూశాక మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు పూర్తి వీడియో చూడకుండా ఓన్లీ ఆ యజమాని మీద కొట్టినటువంటి ఒక వీడియోను చూసే ఈరోజు బంధు పిలుపునిచ్చి మా సంఘం మీద బురద చల్లడం ఈ దుర్మార్గమైన విషయం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒక 50 సంవత్సరాలు కలిగినటువంటి విప్లవ విద్యార్థి సంఘం నిరంతరం ప్రజల కోసం విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి ఈ సంఘం మీద మీకు తెలియదా ఈరోజు ఈ సంఘం ఇలాంటిదో? మీకు తెలియదా ఈరోజు ఈ సంఘం ఎన్ని ఫైట్లు చేసింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నిర్బంధాలు ఎదుర్కొన్నారు, ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమంది మీద అక్రమ కేసులు అయినాయి అని చెప్పేసి మీకు తెలియదా? మీరు అన్నీ తెలిసి కూడా ఈరోజు ఈ విప్లవ విద్యార్థి సంఘం ఏదైతుందో దాని మీద ఇలాంటి ఘటనను చేపట్టడం దుర్మార్గమైన విషయము. మేము ఏమంటున్నామంటే మా మీద మీరు పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసి మీరు మా మీద దాడి చేసినటువంటి శ్రీనివాస్ వర్మ ఎవరైతున్నారో వాళ్ళ మీద మా రక్తాలు కారేటట్టు ఇదంతా చూసినట్టయితే ఇదంతా వాళ్ళు కొట్టినటువంటి ఒక సంఘటనలో జరిగినటువంటిది. మీరు ఆ దృశ్యాన్ని మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పూర్తిగా ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయాలి అనుకుంటారు? మీకంటే ఇప్పుడు మీడియాకు రిలీజ్ చేసింది కేవలం మీరు చేసిన దాడినే చూపించారంటారా? అది వాస్తవము. మేము డిమాండ్ పెడుతున్నాము. ఆ సీసీటీవీ ఫోటేజ్ ఏదైతే ఉందో దాన్ని మేము బయట పెట్టాలని చెప్పేసి ఏసీపీ దగ్గర కూడా పోయి మేము మాట్లాడినటువంటి ఒక దృశ్యం, ఒక సంఘటన అవుతుంది. ఆయన కూడా సీరియస్గా సిఐ గారికి చెప్పారు. వాళ్ళు కూడా తెప్పిస్తా అన్నారు కానీ ఇంతవరకు తెప్పియలేదు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఈరోజు లంజోడికా అని చెప్పేసి తక్కువ కులం అని చెప్పేసి మా ఊరిని తిట్టినటువంటి ఒక పదం వాళ్ళ మన స్పష్టంగా వినబడుతుంది. ఈరోజు మా సంఘం దిగజారి బతకమని చెప్పలేదు. ఒక విలువలతో కూడినటువంటి మా సంఘం విలువగా బతకాలని చెప్పేసి అందరూ విలువగా బతకాలి, దానికోసం మనం ఫైట్ చేయాలని చెప్పేసి నేర్పింది మా సంఘం. ఈరోజు లంజోడికా అని చెప్పేసి అంటే మేము దాన్ని తీసుకోలేకపోయినాం. మేము ఏదో దిగజారి బతికేదందుకు పోయినటువంటి మీ సపరేట్ వస్తే అలాంటి ఒక సంఘటన నిజమే అయ్యే ఒక దుస్థితి ఆడ మాకు ఏర్పడ్డది కాబట్టి మేము చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మా మీద చేసి రక్తాలు కట్టినటువంటి కొట్టే ఒక దుస్థితి ఆడున్నది. ఇదంతా పోలీసు వాళ్ళకి కానీ ప్రైవేట్ యజమాన్యం కానీ మేము వినిపించుకునేది ఏదంటే మీరు ఆ సీసీటీవీ ఫోటోస్ చూసి మీరు ఒక నిర్ణయానికి వచ్చి మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏదైతున్నాయో అవి వెంబడే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీరు బంధు పిలుపు ఏదైతుందో మీరు మా సంఘం మీద చేసినప్పుడు ఆ దుష్ప్రచారం ఏదైతుందో తక్షణమే మీరు మేల్కొని మా సంఘానికి క్షమాపణ, మాకు కాదు మా పీడిఎస్ సంఘానికి మీరు చేసినటువంటి నష్టం ఏదైతుందో దానికి బదులుగా మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణలు చెప్పని ఏడేలా తర్వాత మేము చేసేది మేము ఏంటో చేస్తాం, మీరు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తాం, డిఓ కంప్లైంట్ ఇస్తాం, ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాకు తెలుసు. ఇంతవరకు మేము ఏమంటున్నామంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. మేము పై అధికారులు కూడా చెప్పేది ఏంటంటే పలానా మర్రి మహేష్ పీడిఎస్ గుర్రం అజయ్ ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తారు. మేము చేసినటువంటి మిలిటెంట్ ఉద్యమాలు ఏంటో ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మర్రి మహేష్ ఈ వరంగల్లో ఉన్నటువంటి అనుకున్నటువంటి ఇంటెలిజెన్స్ మర్రి మహేష్ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు తెలుసుకోండి. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేసినట్టు ఎన్ని పైసలు వసూలు చేసినట్టు మీ దగ్గర రిపోర్ట్ ఉందో ఒకసారి చెప్పండి. అదే వడుప్సా కానీ అదే ట్రస్మా కానీ అదే కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ ఈరోజు మన ఇంటర్ కాలేజీ సంఘం కానీ మీ దగ్గరికి వచ్చి మీ ఎప్పుడన్నా బ్లాక్మెయిల్ చేసినట్టు నిరూపించండి. మీరు దేనికంటే దానికి ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, ఛాలెంజ్ అనుకుంటారా, హెచ్చరిస్తున్నాం అనుకుంటారా, డిమాండ్ చేస్తారు అనుకుంటారా, అదేదైనా పర్వాలేదు.
మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా మీద అటాక్ చేసినటువంటి స్మైలీ డిజీ స్కూలు యజమాని శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక రౌడీ లెక్క, ఒక వీధి రౌడీ లెక్క బిహేవ్ చేసుకుంటా మమ్మల్ని స్టీర్లాడుతూ కొట్టినటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద క్రిమినల్ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళను కేసు బుక్ చేయాలని చెప్పేసి, వెంటనే ఆయన రిమాండ్ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా మావోని కులం పేరుతో దూషించినటువంటి ఒక సంఘటన మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎమ్మటే SC ST యాక్ట్ కింద ఎమ్మటే ఆయన మీద కేసు నమోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు తెలంగాణ సమాజం మొత్తం కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం, సరైనటువంటి భోజనం ఏర్పాటు చేయాలన్నటువంటిది. ముఖ్యంగా విద్య, వైద్యం అనే దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది అణగారినటువంటి వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి నుండి ఒక విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఇక్కడ విద్యా వ్యవస్థ మీద స్పెసిఫిక్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ శక్తులు మొత్తం హైజాక్ చేస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. కార్పొరేట్ శక్తులుగా మారి విద్యార్థులకు చదువును అందని ద్రాక్షగా మారుస్తూ వాళ్ళను కూలీలుగానే, అలాగే అణగారిన వ్యవస్థలాగానే ఉంటుంది. వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణకర్త ఏదైతే చెప్పారో వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎవరికైతే విద్య అందుతుందో వారు మాత్రమే ఒక ఉన్నత శ్రేణి వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అవకాశాలను కూడా దూరం చేసే కుట్రలు కూడా గతంలో కూడా ఎన్నోసార్లు జరుగుతున్నాయి. అట్లాంటిది ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ విద్యార్థుల్లో మానసిక ఉత్తేజం నింపుతూ వారి యొక్క ఉద్యమ కిరటాలని కూడా నేర్పుతూ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు చేయాల్సినటువంటి కృషి ఏ విధంగా ఉంటుందో నేర్పే వ్యవస్థలో భాగంగానే విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వాలతో గాను ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులతోటి పోరాడుకుంటూ విద్యా వ్యవస్థను నిలబెట్టేటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కొన్ని విద్యార్థి సంఘాలు, కార్పొరేట్ శక్తులు కూడా తమను విద్యార్థి సంఘాలను ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న జరిగినటువంటి సంఘటన కూడా అందులో భాగంగానే అని చెప్పి PDSU నేతలు చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్త మహాసభలు అలాగే 23వ రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ ఈ సంఘటన ఒక కొరకరాని కొయ్యగా PDSకు మారింది. ఇక్కడ విద్యార్థి సంఘాల నేతల్ని అలాగే కొంతమంది భ్రమింపజేసి కక్షపూరితంగా వ్యవహరించి కుట్రపూరితంగా కేసులు నమోదు చేసి ఇక్కడ తమపై ఒక బ్లేమ్ చేసే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు, ఉపాధ్యాయ సంఘాలు అలాగే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చేశారు. కాబట్టి ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారులు. ఇక్కడ PDSU రాష్ట్ర మహాసభలో 23వ రాష్ట్ర మహాసభలో జరిగే సమయంలోనే ఇట్లాంటిది కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ పునరాలోచించి ఇక్కడ కలెక్టర్ గారికి అలాగే CP గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారు కూడా పునరాలోచించి పూర్తి స్థాయి CC ఫుటేజ్ తీసుకొచ్చి తమపై జరిగినటువంటి దాడి దృశ్యాలతో పాటు ఎందుకు దాడికి పాల్పడ్డామో ఆ వివరాలు కూడా పూర్తిగా అందులో తెలుస్తాయన్నటువంటి ఒక విన్నపాన్ని కూడా చేస్తున్నారు. ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించినటువంటి స్మైలీ డిజీ స్కూల్ ప్రిన్సిపల్ అలాగే యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. కులం పేరుతో దూషించి తమను అవమానాలకు గురి చేసి మళ్ళీ ఒక కుల వ్యవస్థ ఒక అహంకారాన్ని చూపించినటువంటి ఆ వ్యవస్థ మళ్ళీ ఇక్కడ పునరావృతమైనందున ఇక్కడ ప్రభుత్వాలు అధికారులు కూడా స్పందించి వెంటనే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక సూచనలు అలాగే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా కూడా తమపై బురద జల్లే కుట్రలు కూడా సమంజసం కాదన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ఇక్కడ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.